ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే పుణ్యక్షేత్రం తిరుపతి అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది ఆ స్వామివారి వైభవం. కాని ఆ వైభవం వెనుక ఉన్న ఒక అద్భుతమైన బహుళ దశల చరిత్రను ఈ మూలాల విశ్లేషణలో మనం చూడబోతున్నాం. పురాణాల నుండి చారిత్రక ఆధారాల వరకు ఉన్న ఎన్నో ఆసక్తికరమైన విషయాలను డీకోడ్ చేద్దాం. అసలు ఎక్కడో స్వర్గలోకంలో జరిగిన ఒక చిన్న వాదన ఇక్కడ భూమిపై ప్రతి సంవత్సరం కోట్ల కొద్దీ భక్తులు వేసే అడుగులను ఎలా నిర్దేశించిందబ్బా అని ఎప్పుడైనా ఆలోచించారా? వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉంది కదూ. హై లెవెల్ మైథాలజీకి నేటి మన భౌగోళిక పరిస్థితులకు మధ్య ఉన్న ఆ డామినో ఎఫెక్ట్ లాంటి కనెక్షన్ ఏంటో ఈ విశ్లేషణలో మనం వివరంగా తెలుసుకుందాం. విభాగం 1. ఆ విశ్వస్థాయి వివాదం ఎలా మొదలైందో చూద్దాం. కథ ఎక్కడ మొదలవుతుందంటే, పురాతన కాలంలో కొందరు మహర్షులు త్రిమూర్తులను పరీక్షించాలి అనుకున్నారు. ఈ టాస్క్ భృగు మహర్షి తీసుకున్నారు. ఆయన మొదట బ్రహ్మదేవుని సత్యలోకానికి వెళ్లారు. కాని అక్కడ ఆయనకు సరైన రెస్పాన్స్ రాలేదు. సరే అని శివుని కైలాసానికి వెళ్లారు. అక్కడ కూడా సేమ్ సీన్. ఇక వరుసగా జరిగిన ఈ అవమానాలతో మహర్షికి విపరీతమైన కోపం వచ్చేసింది. ఆ కోపంతోనే ఫైనల్గా విష్ణుమూర్తి వైకుంఠానికి వెళ్లారు. ఆ కోపంలో మహర్షి ఏం చేశారో తెలుసా? నేరుగా వెళ్లి శ్రీ మహావిష్ణు వక్షస్థలంపై గట్టిగా కాలితో తన్నారు. మామూలుగా అయితే ఎంత కోపం రావాలి, కాని విష్ణుమూర్తి అస్సలు కోపగించుకోలేదు. పైగా మహర్షి కాలికి దెబ్బ తగిలిందేమో అని ఆ పాదాలను మృదువుగా ఒత్తుతూ మహర్షి అహంకారానికి కారణమైన అరికాలిలోని 3వ కంటిని చాలా సీక్రెట్గా చిదిమేశారు. స్వామివారి వినయం అద్భుతమే, కాని ఇక్కడే ఒక ఊహించని పెద్ద సమస్య వచ్చి పడింది. తన నివాసస్థానమైన విష్ణు వక్షస్థలాన్ని ఒక మహర్షి తన్నడం చూసి లక్ష్మీదేవికి విపరీతమైన కోపమొచ్చేసింది. క్షణం కూడా ఆలోచించకుండా ఆమె వైకుంఠాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. విభాగం 2. పుట్టలోకి స్వామివారి ప్రవేశం. లక్ష్మీదేవి కోల్హాపూర్ వెళ్ళిపోవటంతో శ్రీ మహావిష్ణు తీవ్రమైన విరహవేదనకు గురయ్యారు. మూలాలలో దీని గురించి ఎంత చక్కగా చెప్పారంటే, లక్ష్మీదేవి వైకుంఠాన్ని విడిచిపెట్టి వెళ్లడం వలన అది దీపం లేని గుడిలా మారిపోయింది అని. ఆ బాధతో విష్ణుమూర్తి భూలోకానికి చేరుకొని వెంకటాచల కొండల్లోని ఒక భారీ పుట్టలో నివాసం ఏర్పరచుకున్నారు. అక్కడ ఆహారం, నిద్ర ఏమీ లేకుండా కేవలం కఠినమైన తపస్సులోనే మునిగిపోయారు. మరి అలా ఆకలి దప్పులతో ఉన్న స్వామివారిని చూసి దేవతలు ఊరుకుంటారా? ఒక అద్భుతమైన మాస్టర్ ప్లాన్ వేశారు. బ్రహ్మ, శివుడు ఒక ఆవు దూడగా మారారు. లక్ష్మీదేవి ఒక గోపాలికగా మారి వాటిని చోళరాజుకు అమ్మేసింది. ప్లాన్ ప్రకారం ఆ ఆవు ప్రతిరోజూ ఎవ్వరికీ తెలియకుండా ఆ పుట్ట దగ్గరకు వెళ్లి తన పాలను విష్ణువుకు ఆహారంగా ఇచ్చేది. అంతా బాగానే జరుగుతోంది అనుకునేలోపు ఒకరోజు ఒక సామాన్య ఆవుల కాపరి దీన్ని చూసేసి ఆవుపై దాడికి దిగాడు. దెబ్బతో ఈ స్వర్గలోకపు ప్రణాళిక కాస్త ఊహించని మలుపు తిరిగింది. అక్కడ జరిగింది చాలా ఎమోషనల్ అండి. ఆవును కాపాడడానికి విష్ణుమూర్తి తన తల అడ్డుపెట్టారు. ఆ గొడ్డలి దెబ్బకు స్వామివారికి రక్తం కారే గాయమైంది. ఆ భయంకరమైన దృశ్యాన్ని చూసి ఆ ఆవుల కాపరి అక్కడికక్కడే మరణించాడు. పోనీ ఇక్కడితో అయిపోయిందా అంటే లేదు. తన సేవకుడు చేసిన తప్పుకు బాధ్యుడిగా చోళరాజుకు స్వామివారు ఒక శాపం విధించారు. ఆ శాపం వల్లే ఆ రాజు తర్వాతి జన్మలో ఆకాశరాజుగా పుట్టాల్సి వచ్చింది. విభాగం 3. వరాహస్వామితో కుదుర్చుకున్న ఒప్పందం. ఇక్కడ మనం భౌగోళిక లాజిక్స్ గురించి కొంచెం మాట్లాడుకోవాలి. విష్ణువు నివాసం ఏర్పరచుకున్న ఆ కొండల ప్రాంతం అప్పటికే మరొక శక్తివంతమైన దేవుడి ఆధీనంలో ఉంది. దాని అసలు పేరు ఆదివరాహ క్షేత్రం. అంటే అది విష్ణువు యొక్క వరాహ అవతారమైన లక్ష్మీవరాహస్వామి సొంత స్థలమన్నమాట. అందుకే మన శ్రీనివాసుడు వరాహస్వామి దగ్గరకు వెళ్ళి, నాకు నివసించటానికి ఒక 100 చదరపు అడుగుల స్థలాన్ని అరువుగా ఇవ్వండి అని అడగాల్సొచ్చింది. ఈ దైవిక భూ ఒప్పందంలో ఉన్న కండిషన్స్ వింటే నిజంగా ఆశ్చర్యపోతాం. స్థలాన్నిచ్చినందుకు ప్రతిఫలంగా మొదటి దర్శనం వరాహస్వామికి, మొదటి అర్చన వరాహస్వామికి, అలాగే మొదటి నైవేద్యం కూడా వరాహస్వామికి మాత్రమే చెందాలని శ్రీనివాసుడు వరమిచ్చారు. చూసారా, నేటికీ తిరుమలకు వెళ్లే భక్తులందరూ ముందుగా వరాహస్వామి ఆలయాన్ని ఎందుకు దర్శించుకుంటారో ఇప్పుడు అర్థమైంది కదా. ఈ ఒక్క పాయింట్ దానికి పర్ఫెక్ట్ ఆన్సర్ ఇస్తుంది. ఈ అగ్రిమెంట్ గురించి మూలాలలో ఒక ఆసక్తికరమైన భౌతిక ఆధారం కూడా ప్రస్తావించారు. అదేంటంటే, ఈ ప్రాచీన ఒప్పందం బ్రాహ్మీ లిపిని పోలిన అక్షరాలతో ఒక రాగిరేకు మీద లిఖించబడిందని చెబుతారు. అంటే ఈ పౌరాణిక లీజ్ వ్యవహారం కేవలం ఒక కథలా కాకుండా దానికొక వాస్తవిక చారిత్రక వస్తువు కూడా ఆధారంగా ఉందన్నమాట. చాలా ఫ్యాసినేటింగ్గా ఉంది కదా. విభాగం 4. ఒక తల్లికిచ్చిన మాట
ఎలా నెరవేరింది? ఈ ఆలయ భౌగోళిక వ్యవస్థలో పునర్జన్మల కథలు చాలా అద్భుతంగా అల్లుకుని ఉంటాయి. అందులో మొదటగా తల్లి పాత్ర గురించి చూద్దాం. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడి పెళ్లి చూసే అదృష్టం తనకు దక్కలేదని యశోదాదేవి ఎంతో కుమిలిపోయింది. అప్పుడు ఆ తల్లికి స్వామివారు ఒక మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారమే కలియుగంలో ఆమె వకులాదేవిగా పునర్జన్మ పొంది శ్రీనివాసుడికి పెంపుడు తల్లిగా మారింది. అంతేకాదు, దగ్గరుండి మరీ తన చేతుల మీదుగా ఆయన వివాహాన్ని అంగరంగ వైభవంగా జరిపించింది. ఇప్పుడు వకుళాదేవి ఆలయానికి సంబంధించిన 5000 సంవత్సరాల చరిత్రను మనం నిష్పాక్షికంగా చూద్దాం. ఈ ఆలయాన్ని క్రీస్తుపూర్వం 3000 సంవత్సరాల క్రితం నిర్మించాలని చారిత్రక మూలాలు చెప్తున్నాయి. అయితే 17వ శతాబ్దంలో ఇది ధ్వంసమైంది. ఆ తర్వాత ఆ కొండ ప్రాంతంలో అక్రమ మైనింగ్ జరగడంపై ప్రజల్లో తీవ్ర నిరసనలు మొదలయ్యాయి. అనేక సంస్థల పోరాటాలు, హైకోర్టు ఆదేశాలతో ఎట్టకేలకు 2011లో పునర్నిర్మాణం స్టార్ట్ అయ్యి 2022లో ఈ ఆలయం పూర్తిగా పునరుద్ధరించబడింది. ఇదంతా సోర్సెస్లో నమోదైన పక్కా హిస్టరీ. ఈ చారిత్రక నేపథ్యం నేటి సజీవ సంప్రదాయాలతో ఎలా ముడిపడి ఉందో తెలిస్తే మనకు నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే నేటికి తిరుమలలో శ్రీవారికి నైవేద్యం సమర్పించే ముందు అది ముందుగా వకుళాదేవికి సమర్పిస్తారు. కొడుకు కంటే ముందు తల్లికి ప్రాధాన్యతనిచ్చే ఈ అద్భుతమైన సంప్రదాయం ఇన్ని యుగాలైనా నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది. విభాగం 5 దైవిక కళ్యాణం. ఈ మొత్తం పజిల్లో ఫైనల్ పీస్ వధూరాక. ఇది కూడా ఒక మహా పునర్జన్మ వృత్తాంతమే అండి. పద్మావతిదేవి బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా? త్రేతాయుగంలో సీతాదేవి స్థానంలో రావణుడి చేతిలో ఎన్నో చిత్రహింసలు అనుభవించిన వేదవతికి శ్రీరాముడు తర్వాతి జన్మలో వివాహం చేసుకుంటానని ప్రామిస్ చేశాడు. పురాణ మూలాల ప్రకారం ఆ వేదవతియే ఇప్పుడు ఆకాశరాజు భూమిని దున్నుతున్నప్పుడు ఒక తామర పువ్వులో పద్మావతిదేవిగా జన్మించింది. అలా వెంకటాచల కొండల్లో తన గాయాల నుండి కోలుకుంటూ దాదాపు 12 సంవత్సరాల పాటు శ్రీనివాసుడు కఠిన తపస్సు చేశారు. ఆ తర్వాత ఒకరోజు ఒక అడవి ఏనుగును తరుముకుంటూ వెళ్లిన వేటలో ఆయనకు పద్మావతిదేవి పరిచయం అయ్యారు. బహుశా ఆ పరిచయమే విశ్వంలోనే అత్యంత గ్రాండ్గా జరిగిన ఆ మహాకళ్యాణానికి మొదటి పునాది అనుకోవచ్చు. ఈ కళ్యాణం గురించి మాట్లాడుకునేటప్పుడు మనం అసలు మర్చిపోకూడని పాయింట్ ఒకటుంది. ఆకాశరాజు కుమార్తెను వివాహం చేసుకోవడానికి శ్రీనివాసుడు ధనవంతుడైన కుబేరుని వద్ద ఒక భారీ రుణాన్ని తీసుకున్నాడు. ఆ అప్పును తీర్చడానికే నేడు భక్తులందరూ స్వామివారి హుండీలో కానుకలు వేస్తారనేది ఒక బలమైన విశ్వాసం. అంటే మనందరికీ తెలిసిన ఈ హుండీ సంప్రదాయానికి మూల కారణం ఆ దైవిక రుణమే అన్నమాట. విభాగం 6 భౌగోళిక చరిత్ర మరియు ఆలయాలు. ఈ కథలోని పాత్రలన్నీ ఆ భౌగోళిక ప్రాంతంలో ఏ విధంగా సెట్ అయ్యాయో ఇప్పుడు ఒకసారి చూద్దాం. తిరుమల కొండలపైన ఈ కథకు కేంద్ర బిందువైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఉంటే, ఆ పునర్జన్మ పొందిన వధువు పద్మావతీదేవి తిరుచానూర్లో ఉన్నారు. అలాగే ఆ భూమికి అసలు యజమాని అయిన వరాహస్వామి పుష్కరిణి వద్ద తన జీవితాన్నే ధారపోసిన పెంపుడు తల్లి వకులాదేవి పేరూరు బండగుట్టపై వెలిశారు. గమనించారా? ప్రతి పురాణ పాత్ర తమకంటూ ఒక నిర్దిష్టమైన ఆలయాన్ని ఏర్పరచుకుంది. ఇది అక్షరాల ఒక అద్భుతమైన ఎకోసిస్టమ్. ఇక మన మూలాలలో స్పష్టంగా చెప్పబడిన ఒక మాట గురించి ఇక్కడ ఖచ్చితంగా ప్రస్తావించాలి. తిరుచానూరులో ఉన్న పద్మావతి అమ్మవారిని దర్శించుకోకుండా తిరుపతి యాత్ర పూర్తిగాదు. ఆ పురాణ కాలంలో విధించబడిన ఈ దైవిక నియమాలు నేటికి లక్షలాది మంది పర్యటనలను ఎలా గైడ్ చేస్తున్నాయో ఆలోచిస్తే నిజంగా అద్భుతమనిపిస్తుంది కదా. ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక్కసారి ఈ పాయింట్ని అర్థం చేసుకుందాం. ఎక్కడో స్వర్గలోకంలో మొదలైన ఒక పౌరాణిక వాదన ఒక డామినో ఎఫెక్ట్ లాగా మారి నేడు ప్రతి సంవత్సరం లక్షలాది మంది ఆధునిక ప్రజల ప్రయాణాలను అత్యంత ఖచ్చితత్వంతో ఎలా డిజైన్ చేసిందో కదా. పురాణాలకి మన భౌగోళిక వాస్తవాలకి మధ్య ఉన్న ఈ కనెక్షన్ ఎంతో ఆసక్తికరంగా ఉంది. ఈ మూలాల విశ్లేషణ మీకు కొత్త విషయాలను తెలిపిందని ఆశిస్తూ మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.